ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి దయచేసి పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు. గడిచిన కాలం అందు తండ్రి, మీ అపారమైన కృప చేత మమ్మల్ని ప్రేమించి ఈ లోకంలో మమ్మల్ని నుంచి ఈ సాయంకాల సమయంలో బైబిల్ తరగతులు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు, మంచి ఆయుష్ని, ఆరోగ్యము, ఆహారం, వస్త్రం సమస్తం దయచేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ పక్షంలో నిలబడి మీ పిల్లలకు తెలియచేయుచుండగా మీ మహాజ్ఞానమును అర్థమయ్యే రీతిలో వారికి తెలియచేయాలని కృప చూపించుకొని పరిశుద్ధాత్మ కుమారుని తోడుగా ఉంచి మీకు అమూల్యమైన మాట మాట్లాడే భాగ్యం నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రతి విషయంలో మిమ్మల్ని మహిమపరిచే పిల్లలు మేమందరం కూడా కృప చూపించమని ఇప్పుడు వరకు పాట ద్వారా మీరు మహిమ పొందారని నమ్మచ్చు విశ్వసిస్తూ, రెండు వాక్యంలో నిలబోచుగా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి ఈ మాటలు మాట్లాడుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని సమస్తను మీ చేతులు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామని ప్రార్థన వేడుకుంటూ మా తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. తండ్రి అయిన దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు, మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినందుకే దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరియు మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఏ విజయరావు గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ తరగతిలో మనం మాట్లాడబోయే ఒక పాఠం గురించి బైబిల్ ద్వారా ఒకసారి మనం పరిశీలన చేద్దామండి. మరి క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనే అంశంను మనం బైబిల్ ద్వారా ఒకసారి పరిశీలన చేద్దామండి. క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఇది మన యొక్క అంశం అండి. మరి క్రైస్తవులైన మనం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం ద్వారా ఈ 66 పుస్తకాలు దేవుడు రాయించాడు. మనందరం కూడా చిన్న వయసు నుంచి చదువుకుంటూ, అంటే సండే స్కూల్ ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పటికీ కూడా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అంటే క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అన్న ఒక ఆలోచనని దేవుడు మనకు తెలియజేసిన మనకిచ్చిన దైవ గ్రంథం నుంచి, మన దైవజనుల ద్వారా ప్రతిరోజు కూడా వాక్యం వింటూ ఉంది. మరి ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉన్నాడని మనం ఆలోచిస్తానండి. తండ్రి అయిన దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయించాడు. మరి ఆ మాటల్ని మనం క్రైస్తవులైన మనము పాటిస్తున్నామా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటే, తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తు వారిని మనందరికీ దేవుని ప్రేమ ఏంటో తెలియజేశాడు దేవుడు కదండి. తన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనందరికీ ఆయన ప్రేమను తెలియజేశాడు తండ్రి అయిన దేవుడు. మరి ఆ ప్రేమ ఎలా ఉంది అని ఆలోచిస్తానండి. చాలా శ్రేష్టమైన ప్రేమ. ఆయన ప్రేమ కల్మషం లేని ప్రేమ. ఈరోజు మనుషుల్లో ప్రేమ చూస్తానండి కల్మషం, లేదా మన నుంచి ఏదో ఆశిస్తూ వారు ప్రేమిస్తూ ఉన్నారు. మన రక్త సంబంధాలు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశించి మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు, ఏదైనా మన నుంచి లబ్ధి పొందుతుందంటే వారు మనల్ని వదిలిపెట్టరు. ఎప్పటి వరకు వారి పని అయ్యేంత వరకు మనల్ని వదిలిపెట్టరు. అది మనుషుల్లో ఉన్న ప్రేమ. ఆ ప్రేమ కల్మషమైన ప్రేమ. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనల్ని మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించి మరి మనల్ని రక్షించాడు. ఆయన జ్యేష్ఠ కుమారుని సిలువలో మరణం వరకు తీసుకెళ్ళాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఈ మనుషుల ప్రేమతో కానీ ఎవరితో కూడా పోల్చలేని ప్రేమ. ఎందుకంటే పాపము చేయని వాడు, పాపం అంటని మనిషిగా ఈ లోకంలో బ్రతికి మరి 33.5 సంవత్సరాలు బ్రతికిన క్రీస్తు వారు ఆయన చూపించిన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన చూపించిన ప్రేమ సిలువలో మరణం అయిన తర్వాత కూడా క్రైస్తవులకి ఆయన ప్రేమ గురించి అర్థం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రేమ ఉంటే క్రైస్తవుల మాట ఎలా ఉంటుందంటే మనందరికీ బాగా తెలిసిన విషయం. హృదయంలో ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, మన నోటి నుంచి వచ్చే మాట కూడా ఆ ప్రేమను చూపిస్తుంది.
కానీ హృదయంలోని కపటం పెట్టుకొని పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తే వెంటనే తెలిసిపోతుంది. ఒకప్పుడు తెలియకపోదేమో, కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏ విధంగా మన హృదయ ఆలోచనలు ఉన్నాయి, మనం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. మరి ఈ రోజుల్లో క్రైస్తవులు చూస్తారండి, 90% కూడా 90% దాదాపు 90% వరకు దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని ఏదో ఒక అవసరానికి మాత్రం ప్రేమించేవారు ఉన్నారు. ఏదో ఒక విషయానికి అవసరానికి ప్రేమించేవారై ఉన్నారు. అంతేగాని మరి ఆయన్ని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే చాలా అరుదుగా కనపడతారు. మరి ఆయన ప్రేమని చూపించే ఆల్రెడీ క్రీస్తు వారు చూపించి ఈ లోకం నుంచి వెళ్ళారు. కానీ ఎవరైతే సంఘ కాపరులు ఉన్నారో వారు దేవుని ప్రేమని బైబిల్ ద్వారా చెప్పి చూపించలేకపోతున్నారు. ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో కొంతమంది మరి సమాజంలో మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక బైబిల్ పట్టుకొని ఒక గ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్పుకొని బ్రతికేయొచ్చు అనే వారు కూడా లేకపోవడం. ఎందుకని? సంఘంను కట్టిన తర్వాత వారికి సంఘంలో వచ్చే కానుకల ద్వారా బ్రతికేయచ్చు. మరి కొంతమంది బిజినెస్ రూపంలో, వ్యాపార రూపంలో కూడా దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని తిరిగేవారు లేకపోలేదు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మరి వారు నేర్పించే జ్ఞానం ఎలా ఉంటుంది ఏంటి అని మనం ఆలోచిస్తున్నాండి. వారిచ్చే మాటలు ఏదో కథల రూపంలోనే ఉంటుంది తప్ప దేవుడు నిజంగా మరి బైబిల్ ద్వారా చూపించిన ఆయన ప్రేమ, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు ఎలాంటివి కానీ చూపించలేకపోవడం చాలా బాధాకరం. మరి యేసుక్రీస్తు వారు మనందరికీ ఒక ఆజ్ఞను ప్రకటించాడు. ఆ ఆజ్ఞను మనం చూస్తేనండి, పాఠంలోకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక కొత్త ఆజ్ఞని ఇచ్చాడు మనకి. అదేంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమిచ్చారు? మనల్ని ఒకరినొకరు ప్రేమించవాలని ఒక కొత్త ఆజ్ఞని జారీ చేశాడు దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఎలా ప్రేమించాడు దేవుడు? మన పాపల చేత, అపరాధాల చేత పడి ఉన్నా కానీ, చచ్చిపోయి ఉన్నాం ఆత్మపరంగా, అయినా కానీ మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించాడు ఆయన. అందుకే అన్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ అంటారని దేవుడు చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి మనం? తండ్రి అయిన దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడు అలానే మనం కూడా ప్రేమించాలి. లేని పక్షాన ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనల్ని ఈ విధంగా ఉంచినందుకు మనం కానీ ఆ ప్రేమ చూపించకపోతే, సమాజంలో ఉన్న వారికి మనం ఆ ప్రేమ చూపించకపోతే, లేదా క్రైస్తవుడే ప్రేమ చూపించలేని పరిస్థితులు కనబడుతుంది. ఎందుకని? సంఘంలో నేర్పించే దైవజనుల మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రేమ క్రీస్తు ప్రేమని చూపించాలి అంటే మాటలు మరియు క్రియ రూపంలో కూడా ఉండాల్సిందే. మనం హృదయపూర్వకంగా మన సహోదరుని ప్రేమిస్తేనే దేవుడు మనం ప్రేమించినందుకు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటుంది. మనం ఆ విధంగా ప్రేమించకపోతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? మనం కపట ప్రేమ చూపిస్తే మరి దేవుడు ఎన్ని రోజులు నటిస్తాం కపట ప్రేమతోటి? సో మనం దేవుడు మనల్ని నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించాలి అంటున్నాడు. ప్రేమతో ఆగాడు దేవుడు? లేదండి. మన సహోదరులు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని కూడా అన్నాడు. ఆ మాటను కూడా మనం బైబిల్ ద్వారా చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, సహోదరులారా, యాకోబు పత్రిక 5:9, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరిని మీరు ఒకడు
సనగకుడి. ఏమంటున్నాడండి? ఒకడి మీద ఒకడు సనగొద్దు అంటున్నాడు. ఎందుకు ఈ సనగడు? చూడండి, చాలామంది సంఘాల్లో కూడా సహోదరుల మీద సనుగుతూ ఉంటారు. ఎందుకని? ఏం బాధ వచ్చిండదు? దేవుడు చెప్పిన మాటలేంటి? నేను మిమ్మల్ని ఎలా అయితే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. ఆ ప్రేమ ఉన్న దగ్గర సనుగుడు ఉంటుందా? చెప్పండి. మన పిల్లలు ఉన్నారు, వాడు ఏదైనా తప్పు చేశాడంటే వాడిని క్షమిస్తామా, లేకపోతే వాడిని సనుగుతూ ఊరికి బాధ పెడుతూ ఉంటామా? వాళ్ళని క్షమిస్తాం, మళ్ళీ తర్వాత దగ్గర తీసుకుంటాం. అదేవిధంగా దేవుడు ఏమన్నాడు? మీరు ప్రేమించే గుణం మీకుంటే మీరు సనగరు. ప్రేమించే గుణం లేకపోతే మనం సనుగుతూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన మీరు సనగొద్దు. సరిగితే ఏమవుతుంది? దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే మనకు కొత్త ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించాలి. దేవుని ఆజ్ఞను మనం మాట తప్పినట్టే కదా. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అనగానే చాలామంది చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మాట వినకోకుండా మనం వ్యతిరేకించడమే పాపం. మరి ఒకరి మీద ఒకరు సనగొద్దు అంటున్నాడు. అదేవిధంగా క్షమించండి అంటున్నాడు దేవుడు. ఆ క్షమాపణ ఎలా ఉండాలో తెలుసు? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. 32వ వచనం. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎలా ఉండాలంటే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి, ఇక్కడ దయారూపం ఇస్తున్నాడు, దయ కలిగి క్షమించాలి. కరుణా హృదయములై. కరుణా హృదయం అంటే ఎలా ఉంటుందండి? ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది శ్రమలో ఉన్నారు, బాధల్లో కష్టాల్లో ఉన్నారు, వారికి ఆహారం లేదు, లేదంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని తెలిసినా కానీ కొన్ని హృదయాలు కరగవు. ఎందుకని? వారిలో ప్రేమ లేదు. వారి హృదయం కఠినపరచబడి ఉన్నది, దయ లేదు వారిలో. హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. క్షమించిన ఏమవుతుంది? క్షమించకపోతే దేవుడు మనం క్షమిస్తాడా? క్షమించడు. అందుకే మనం క్రైస్తవులు అయినందుకంటే మనలో క్షమాపణ కలిగి ఉండాలి. క్షమాపణ లేకపోతే మనం క్రైస్తవులు అయినందుకు దేవుడు బాధపడతాడు. ఎందుకు? మనలో క్షమాగుణం లేదు. క్షమాగుణం లేకపోతే దేవుడు బాధపడతాడు. ఎందుకు? ఇన్ని విషయాలు తెలుసుకొని నేర్చుకొని మనం ఒకరినొకరు ప్రేమించకుండా, ఒకరి మీద ఒకరు దయ చూపించకుండా, ఒకరి మీద ఒకరి కరుణ చూపించకుండా, సనుక్కుంటూ గుణుక్కుంటూ అలానే ఉంటే అండి ప్రతి ఒక్కరం కూడా దేవునికి లెక్క అప్పచెప్పుకోవాల్సిన వారు కాదు. ఎలాంటి క్షమాపణ కలిగి ఉండాలో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ప్రతిదీ కూడా అంటే మనం మరి బైబిల్లో రాసిన మాటలనే మనం మాట్లాడుకోవాలి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే మనం మాట్లాడాలి. అంతేగాని సొంత మాటలు మాట్లాడుకొని మనం క్రైస్తవులు అనుకోకూడదు. ఒకసారి చూద్దాం, ఒక మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే ఎలా క్షమించాలో దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. మీలో ప్రతి వాడను అందరికీ వర్తిస్తుందండి, ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు. కానీ క్రైస్తవుల్లోనే చాలామందికి క్షమించే హృదయం లేకపోవడం చాలా విచారం, బాధాకరం. అలాంటి హృదయం కలిగి ఉండాలి. మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. మీలో ప్రతి వాడును తన సహోదరుని అనగానే రక్త సంబంధులు మాత్రమే కాదండి, మా అన్న తమ్ముడు వీరు మాత్రమే కాదు. యేసుక్రీస్తునందు మరి ఆయన రక్తంలో ఆయన శరీరం పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరు, అంటే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులే. దేవుడు తెలియజేశాడు, ప్రతి జాతి మనిషి నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే.
మన సహోదరులు అనగానే మన రక్త సంబంధులే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులే. హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమాపణలో కూడా 2 రకాలు ఉన్నాయి, చూసారా? హృదయపూర్వకంగా క్షమించడం వేరు, పైకి క్షమించడం వేరు. ఏదన్నా ఇంట్లో చిన్న గొడవ అయిందంటే చూడండి, మనస్పార్థాలు వస్తాయి. వారు హృదయపూర్వకంగా క్షమిస్తే వెంటనే మాట్లాడుకుంటారు. ఒకవేళ వాళ్ళు క్షమించలేదు హృదయపూర్వకంగా, పెద్దలు చెప్పినా కానీ అలానే ఉన్నారంటే వారు హృదయపూర్వకంగా క్షమించరు. ఎందుకని? మొహాటం వచ్చేస్తుంది, వారిలో సఖ్యత ఉండదు మాట్లాడుకోవడానికి. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మన ఎడలు కూడా చేస్తా అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కలిగి ఉండాలి, సనుగుడు ఉండకూడదు మనలో. ఇంకా హృదయపూర్వకంగా క్షమించాలి. అంటే క్రైస్తవంలో ఉండాల్సిన లక్షణాలు ఇవి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి. ఏదైనా పొరపాటు ఏదైనా ఉంటే సరి చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. అలా కాకుండా వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. తెలుసో తెలియకో మన సహోదరులు సహోదరులు ఎవరైనా తప్పటడుగు వేసినప్పుడు పెద్ద మనసుతోటి సంఘంలో ఉన్న సంఘ సభ్యులుగా క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా వారిని కూర్చోబెట్టి మాట్లాడి వారిని సరిచేయాల్సిన అవసరం నాకుంది. ఎందుకంటే ఒక్కరు కూడా తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. అలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ప్రేమ కలిగి ఒకరినొకరిని హృదయపూర్వకంగా క్షమించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉంది అని ఇతరులకు తెలియచేయాలంటే మనం క్రైస్తవులను బోర్డు వేసుకుని సరిపోతుంటారా? క్రైస్తవుని నేను అని ఒక బోర్డు వేసుకున్నాను అనుకోండి, ఒక చైన్ మెడ వేసుకున్నట్టు బోర్డు వేసుకుని సరిపోతుంటారా? లేదు. మన ప్రవర్తనలో మన మాటల్లో దేవుని ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్తేనే మనం క్రైస్తవులు అంటారు. కొంతమంది మాట్లాడుతుంటే చూడండి, మీరు క్రైస్తవులు అని అడిగేవారు కూడా లేకపోలేదు. కొంతమంది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటారు. మరి అలాంటి మాట రావాలి అంటే ఇతరుల నుంచి మన హృదయంలో నుంచి మాటలు ప్రేమపూర్వకం కలిగి ఉంటే మాత్రమే అది జరుగుతాయి. అప్పుడు దేవునికి కూడా మహిమ వస్తుంది. ఎప్పుడు హృదయపూర్వకంగా మనం క్షమించి మన నోటి ద్వారా ప్రేమ కలిగిన మాటలు మాట్లాడినప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎందుకు? నన్ను నా మాటలు విని దాని ప్రకారం నడుస్తున్నాడు నా కుమారుడు లేదా నా కుమార్తె అని ఆయన చాలా సంతోషిస్తాడు. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఈ సంఘానికి రాస్తున్న పత్రికలు మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని అనగా మన పిల్లల్ని మనం ఏ విధంగా ఆప్యాయత కలిగి ఉన్నాం. పవిత్రమైన ముద్దు అనగానే ఫిజికల్గా మనం ముద్దు పెట్టుకోవడం అనేది కాదండి. పవిత్రమైన ముద్దు ఏంటి? ఎటువంటి కల్మషం లేని ప్రేమ చూపిస్తాం మన పిల్లల మధ్య, మన అక్క చెల్లెల దగ్గర ఎటువంటి కల్మషం లేని ప్రేమను చూపిస్తూ ఉంటాం. అటువంటిది పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయుడి. చూడండి, సంఘాల్లో కొంతమంది ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినా కానీ కొంతమంది సంఘాల్లో కూడా అందరికీ వందనాలు చెప్పరండి, కొందరికీ చెప్తారు. ఎందుకని? వారితో ఉన్న సఖ్యతను బట్టి వందనాలు చెప్పుకుంటే వెళ్తారు. అది రైట్ అంటారా? అందరితో కలిసి ఉండాలి. ఎందుకని? క్రీస్తు కుటుంబంలో మనం అందరం ఉన్నాం. సంఘం అనగా దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి, అందరినీ పలకరించాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు. కొంతమంది వందనాలు చెప్తారు, కొంతమంది చూసి కూడా వందనాలు చెప్పాలి. పెద్దలు కూడా చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కానీ కొంతమంది చూస్తారు కానీ కనీసం దైవజనులని కూడా వందనాలు చెప్పాలి. అది మంచి పద్ధతి కాదు. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆటోమేటిక్ మనం ఆ ప్రేమను చూపిస్తాం. ఆ ప్రేమ మనలో లేనప్పుడు ఆర్టిఫిషియల్ లవ్, పైన ఏదో చెప్పాలి కదా అని చెప్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఒకరినొకరు వందనవచనం చేయాలి. అది చాలా మంచిది. దేవుడు క్రైస్తవుల్ని ఒకరినొకరు ఘనత
ఘనత తెచ్చుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తే, మనలో కొంతమంది క్రైస్తవులు అండి ఒకరినొకరు దూషించుకుంటూ, ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లో చూసిన, ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో దూషించుకుంటూ ద్వేషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరం. మరి ఏదైనా ఉంటే దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అలా దూషించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇతరులకి అలుసుగా అయిపోతుంది. క్రైస్తవులోనే ఐక్యత లేదు. ఈరోజు క్రైస్తవులు అనగానే ఎక్కడ చూసినా మండి పడుతున్న సమాజం ఉంది. మరి క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి. క్రీస్తు ప్రేమ మన అందరిలో వ్యాపించి ఉన్నది. ఆ ప్రేమను ఒక్కసారి రగిలిస్తేనండి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ఏకమైతే ప్రపంచం దేశాలు అన్నీ కూడా క్రైస్తవ దేశాలు. మనందరికీ బాగా తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో వేల మంది, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఆయన క్రీస్తు ప్రేమని రుచి చూసిన మనము మరి ఆ ప్రేమని చాటేలాగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడిగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మనం క్రీస్తుని నమ్మమని మాటలతో చెప్తే సరిపోదు. ఆయన ప్రేమని మనం పంచాలి. చూడండి, ఒక మంచి మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరిని గొప్పగా ఎంచుకుంది. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు దేవుడు. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందొకడు అనురాగం గలవారై ఉండాలి. అనురాగం చూడండి, మన బంధుమిత్రులు దూరం నుంచి ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వచ్చే బంధువులను చూస్తే చాలా ఆప్యాయంగా వెళ్ళి కౌగిలించుకొని వారిని ముద్దు పెట్టుకొని లేదా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాం. అనురాగం గలవారై ప్రేమ విషయంలో ఒకరి యందు కూడా అనురాగం గల వారై ఘనత విషయంలో కూడా. ఘనత అంటే ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి. హెచ్చించుకోవడానికి ఏదో గొప్పలు చెప్పుకొని డబ్బు కొట్టుకుంటే ఎలా అని కాదు. ఆ ఘనతలో దేవుని కూడా మహింపరచలాగా ఉండాలి. చూడండి, కొంతమంది ఏదన్నా దేవుని పని చేస్తే అది నేనే చేయగలను, వేరే వాళ్ళు చేయలేరు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని దయ వలన, ఆయన ఇచ్చిన కృప వలన నేను ఈ పని చేయగలిగాను. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అదే మనుషులకి మహిమ వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అస్సలు ఇష్టపడ్డాడు. సో ఒకరిని ఒకరు గణపరచుకోమన్నాడు దేవుడు. కానీ ఈరోజు క్రైస్తవ్యం చూస్తారండి, ఎక్కడ చూసినా కానీ ఒకరినొకరే దూషించుకుంటూ ద్వేషించుకుంటూ సవాలు ఇసుకుంటూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉంది? క్రీస్తుని నమ్మిన క్రైస్తవము మరి ఒకరినొకరు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. హృదయపూర్వకంగా మనం ప్రేమించేవారు ఉండాలి. క్షమించే మనసు ఉండాలి. ఒకరిని ఒకరు గణపరచుకోవాలి. అనురాగం కలిగి ఉండాలి. అనురాగం ఎప్పుడు వస్తుంది? మనలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనురాగం అనేది వస్తుంది. ఘనత విషయంలో ఒకరినప్పుడు గొప్పగా ఎంచుకోండి. గొప్పగా ఎంచుకోవాల్సిన క్రైస్తవులు ఈరోజు నువ్వు అది, నేను ఇది. దేవుని యందు ఎటువంటి భేదం లేదండి. ప్రతి ఒక్కరి మీద ఆయన కృప చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. కానీ క్రైస్తవులుగా అయిన వారు మాత్రమే భేదాలు చూపిస్తూ ఉన్నారు. కులము, మతం అని ఎన్నెన్నో రకాలుగా పేర్లతోటి మరి ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ ఉన్నారు. కొంతమంది సత్యవాక్యం బోధిస్తున్నారు, కొంతమంది అబద్ధపు వాక్యం బోధిస్తూ ఉన్నారు. వారి విషయంలో కూడా జరుగుతూ ఉంది. పోటాపోటీగా మరి డిబేట్స్ అని, ఫైటింగ్స్ జరుగుతూ ఉన్నాయి మాటలతోటి. ఇది దేవుడు ఒప్పుకోడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమ కలిగిన వారైతే ఒకరినొకరు క్షమించుకొని ఒకరిని ఒకరు గణపరచుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తున్నది. ఒకసారి ఇంకో మాట చూద్దాం. దేవుడి మాటలన్నీ కూడా చాలా ఆదరణించే మాటలండి, ఆత్మకు సంబంధించిన మాటలు. చూద్దాం. అపోస్తలుడైన పౌలు రాసిన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుదాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరి కొరకు ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఏమన్నాడమ్మా? ఒకరి ఎడల ఒకడు ఆదరించుకోవాలి, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి.
మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొంచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండి. చాలా ఏం చెప్తున్నాడంటే అపోస్తలుల గారు సంఘానికి చెప్తున్న మాటలు ఇవి. ఒకరి ఎడల ఒకడు ఆదరించుకోవాలి, మరియు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మనం చేయాలండి. లేదు నీ మాట సహాయం అక్కడ అవసరం ఉంది, నీ మాట ద్వారా కొన్ని పనులు జరుగుతాయి అంటే ఆ విధంగా కూడా మనం వారి క్షేమం కోసం మనం చెప్పాలి. ఇంకేం చెప్తున్నాడు? సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచు వారిని మన్నన చేయండి. ఎవరు మీరు? మన సేవకులు. మన సేవకులకి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు. సంఘాన్ని కట్టి ఆ సంఘం కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ సాటిస్ఫై చేయాలంటే ఆ సంఘ కాపులకి ఎంత శ్రమ, ఎంత బాధ, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన దైవజనులు ఇన్ని సంఘాల్లో పరిచయం చేస్తూ మరలా బయట స్వార్థ సభలకు వెళ్తూ మరలా మన కుటుంబాన్ని ఆదివారం రాగానే ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా వచ్చేసి శనివారం రోజు మన ఆరాధనలో కనిపిస్తూ ఉంటారు. ఎంతో ప్రయాసపడుతుంటారు. మనకు పైన ఉన్న వారు మనకు బుద్ధి చెప్పుచు, వాక్యం ద్వారా మనకి బుద్ధి చెప్పుచు మన జీవితాన్ని కట్టిన మన దైవజనులకి మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఎంచవలేదు. మన దైవజనులు అంటే మరి చాలామంది దైవజనులు అనగానే వేరేలాగా మాట్లాడుతూ ఉంటారు. 1వ తారీఖు వస్తే జీతం రాగానే జీతాలు వచ్చాయని చెప్పేసి ప్రార్థన చేయడానికి వచ్చారు అయ్యారు అనుకునేవారు లేకపోలేదు. కొన్ని సంఘాలు, మన సంఘాలు ఎవరు అనుకోరు. ఎందుకంటే సత్యవాక్యం తెలుసుకొని మనం ఆయన క్రీస్తు ప్రేమను ఎరిగిన వారం కాబట్టి మనందరికి కూడా మరి ఆయన ప్రేమతో ఆలోచిస్తాం మనం. మరి అలాంటి వ్యక్తులు లేకపోలేదు. కొంతమంది మరి దైవజనులు కూడా ఆ విధంగానే ఉన్నారు కాబట్టి క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మరి మనం వారు ఏ ప్రేమ కూడా ఏది ఆశించకుండా వచ్చి మనకి మన కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసి మనల్ని తండ్రికి క్రీస్తుకి దగ్గర చేసే సంబంధం మన దైవజనులు చేస్తూ ఉన్నారు. వారి విషయంలో కూడా మనం ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచుకోవాలి. లేకపోతే అండి మన దైవ సేవకులకి మనం సరైన రీతిలో ప్రేమ చూపించకపోతే మరి వారు సేవ ఏ విధంగా చేయగలుగుతారు? అన్ని విషయాల్లో మనం వారికి అండదండలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడే సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా మార్పు వస్తుంది. కొందరు చేసి కొందరు చేయకుండా ఉంటే క్రీస్తు ప్రేమ లేనట్టే. మనందరి ఎడల క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి మనం అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా సభ పెట్టాలన్నా కానీ ఆ సభలో కూడా చాలా గొప్పగా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరొక మంచి మాట చూద్దాం. ఇదే 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. పై మాటలు చూసినట్లయితే 18వ వచనం, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒప్పుకున్నప్పుడు ఆదరించుకోండి. ఏ మాట చేత అంటే పైన ఉన్నాడు. 17వ వచనం చూసినట్లయితే పైన క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేదులు, ఆ మీదట సజీవులపై నిలిచి ఉండును. మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. మనం మరణించిన తర్వాత మనకి మరలా జీవితం ఉంది. అది మహా గొప్ప జీవితం. చాలామంది ఈ లోకంలో రాకముందు మనకి ఈ లోకం ఉందని తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఈ లోకం ఉంది, ఇందులో ఈ విధంగా ఉంటుందని. అలాగే మరణించిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా మరలా తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు వారి వల్ల మరలా తిరిగి లేచి ఆయన ఎదుర్కొనుటకు మనం ఆకాశ మండలంలో మేఘం మీద కొనిపోబడదు. కాగా సదాకాలం ప్రభుతో కూడా మనం ఉందని ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. చూడండి, ఈ లోకంలో వచ్చిన కష్టాలనే మన సహోదరులు పంచుకుంటూ బాధపడుతూ ఈ జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇంకా నేను బ్రతకలేను అని మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. అప్పులు, సమస్యలు మనిషి చనిపోయేంత వరకు కూడా ఎప్పటికీ ఉంటుంది.
అలా అని చెప్పేసి జీవితాన్ని అంత ఈజీగా దాన్ని వదులుకోకూడదు. అప్పులు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తీరదు, కానీ ఒక మనిషి ప్రాణం తిరిగి వస్తుందా? తిరిగి రానిది మనిషి ప్రాణం. ఈ ఆత్మ ఒక్కసారి దేహాన్ని విడిచిపోతారండి, మళ్ళీ తిరిగి రాదు. దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆదరిస్తున్నాడు. ఒకరినొకరు మనం ఆదరించుకోవాలి. లేని పక్షంలో మనం క్రైస్తవులుగా మరి ఈ మాటలకు క్రైస్తవుడైనందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రేమ చూపిస్తూ ఆదరించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాల్సిన వారమే ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితేనండి, అంటే క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు ఒకరి ఒకరు ఎలా ఉండాలి చెబుతూ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఒకరితో కూడా అబద్ధం ఆడకుడి, ఎలాగనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచరించి జ్ఞానము కలిగిన నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఎందుకని మనం బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అండి మనలో ఉన్న ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావం మనం కలిగిన వారం కాబట్టి ఒకరినొకడు మనం అబద్ధం ఆడకుండా కూడా ఉండాల్సిన వారమే ఉన్నాం. మరొక మంచి మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తునందరి భయముతో ఒకరి లోబడి ఉండండి. నేను గొప్పవాడిని, నేను బాగా చదువుకున్న వాడిని, నా దగ్గర డబ్బు బాగా ఉంది అని గర్వం క్రైస్తవులు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండమంటున్నాడు. లోబడటం అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. గౌరవించుకుంటే ఏముంది, వీళ్ళిద్దరు క్రైస్తవులే కానీ ఒకరికొకరు పడదు. మనం వింటలేదా? వింటున్నాం. కుటుంబంలో అంతే ఉంటుంది. సేవకుల మధ్య కూడా కనపడుతూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో కానీ చూసుకుంటుంటే ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారంటే ఇంకో పాస్టర్ గారు ఆయన అసలు ఏకీభవించరు. ఎందుకని? ఆయనకి పడదు. క్రీస్తు ప్రేమ వారిలో లేదు. క్రీస్తు ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరిని మనం ఏం చేస్తామో ప్రేమిస్తాం, హృదయపూర్వకంగా వాళ్ళని క్షమిస్తాం, వాళ్ళ విషయంలో సరగటం గురగటం ఉండవు, ఆదరించుకుంటాం, ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటాం. క్రీస్తు ప్రేమ లేకపోవడం వల్ల ఈరోజు క్రైస్తవుల్లో ఎన్నో అలజడులు జరుగుతూ ఉన్నాయి. మరి బోధించే బోధకుడి సరిగ్గా బోధిస్తానండి, మరి వారిలో ఇలాంటివి కనపడవు. కల్మషం లేని ప్రేమ క్రీస్తు మనకు చూపించాడు. మనం కూడా మన సహోదరుల ఎడల ఆ ప్రేమను చూపించాలని మరి ప్రతి ఒక్కరు కూడా తెలియచేస్తేనే ఇది జరిగింది. అలా తెలియచేయకపోయినంత కాలం కూడా క్రైస్తవుల్లోనే ఐక్యత అనేది ఉండదు. మరొక మంచి మాట చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందుగా అండి ఇంకో మాట చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 5:16, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మౌనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. మీరు స్వస్థత పొందినట్లు. చూడండి, మన సహోదరుల్లోనే మన సంఘంలోనే మనకు ఒక మంచి ఆనవాయితీ తీసుకొచ్చారు మన దైవజనులు. ఏంటి అది? ప్రతి నెల కూడా మొదటి వారంలో గృహ దర్శనం చేస్తూ ఉంటాం. మన దైవజనులతో పాటు మన లెక్చరర్స్ కూడా వెళ్ళి ప్రతి ఒక్క గృహాన్ని దర్శించి మరి వారి బాగోగులు తెలుసుకొని, వారు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే వారికి ఒక ప్రార్థన చేయడం, వారి మంచి చెడు తెలుసుకొని ఏదైనా సహాయం కావాల్సి ఉంటే మన దైవజనులు సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు మరి ఒకరికొకడు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి అంటున్నారు దేవుడు. మన సహోదరులు ఏదన్నా ప్రార్థన అవసరం ఉందంటే ప్రార్థన చేయడం చాలా మంచిది. ఇదంతా కూడా క్రీస్తుని ప్రేమించిన మనసుకు మాత్రమే వర్తిస్తున్నది. క్రీస్తు ప్రేమ వారిలో లేని పక్షంలో ఎవరు ఏమైపోయినా పర్లేదు. నేను నా కుటుంబం ఆరాధనకి వెళ్ళామో వచ్చాము, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారో తెలిసినా కానీ ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటి వారు పట్టించుకోరు. ఎందుకని?
నా కుటుంబం నేను సేఫ్గా ఉంటే చాలు. మళ్ళీ అదే పరిస్థితి వాళ్ళకి వస్తే, అనారోగ్య పరిస్థితి, అప్పుడు గుర్తొస్తుంది సంఘం. సహోదరులారా, సంఘ పెద్దలారా, మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయుడి అని విన్నపాలు వస్తాయి. మరి వారు ఇతరుల పక్షంలో చేశారా? చేయలేరు. సో మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మన దగ్గరికి వస్తుంది. మరి క్రీస్తు ప్రేమను ఎరిగిన మనము క్రైస్తవులైనందుకు చాలా గర్వపడుతున్నాను నేనైతే. మరి అలాంటి ఆ ప్రేమని మనం ఈ లోకం నుంచి విడిచిపోయేంత వరకు కూడా మనం అదే ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. మరొక మాట చూసుకొని నేను మెసేజ్ని ముగిస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకరి భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారం ఒకరు. ఏం భారం అండి ఇది? ఏ భారం? వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్య పెద్ద భారంగా ఆలోచిస్తూ దేవునికి దూరం అవుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మనం వారి భారాలను, లేదా ఒక వ్యక్తికి మనం చెప్పినప్పుడు మారలేదనుకోండి, వాళ్ళు అలా వదిలేకుండా ఇంకొంచెం ప్రేమ చూపించి దేవుడి నుంచి విడిపోకుండా వారిని ప్రేమతోటి వారిని భరించుకుంటూ దేవుని వైపు తిప్పుకునేలాగా మనం ఒకరి భారం ఒకరు భరించి ఇలాగో క్రీస్తు నీకు పూర్తిగా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు. వాడు వినడండి, వాడు మూర్ఖత్వం అంతే ఉంటుంది అని వదిలేయకూడదు. అలా వదిలేస్తే దేవుని మనం లెక్క చెప్పాల్సిన వారమై ఉంటాం. ఎందుకంటే తను మన సహోదరుడు కాబట్టి. సో క్రీస్తు ప్రేమ కలిగిన మనందరం కూడా అండి మరి దేవుణ్ణి మన మాటల ద్వారా, మన క్రియల రూపంలో దేవుణ్ణి ప్రకటించాల్సిన వారమే ఉన్నాం. చివరికి ఒక మాట చూసి ముగించుకున్నామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏమేమమ్మా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ బట్టే మనం అందరం కూడా క్రీస్తులోకి వచ్చాము. క్రీస్తు ప్రేమ చూపించకుండా ఉండుంటే మనం క్రీస్తుని నమ్మేవారు కాదు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ప్రాణ త్యాగమును తీసుకునేంతగా ఇచ్చాడు ప్రేమ. అంత ప్రేమించాడు మనల్ని. మనం మంచోళం, అస్సలు మంచోళం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా మంచివాడు కాదు. దేవుడే తెలియజేశాడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయిన వారు. పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనల్ని మంచివాడిని అందరూ ప్రేమిస్తారండి. మనం చూడండి, మన కుటుంబంలోనే, మన బంధుమిత్రులు, స్నేహితులు మంచివాడిని ప్రేమిస్తారు అందరూ. ఎవరైనా చెడ్డగా అటు ఇటు ఉన్నాడంటే వాడిని ప్రేమిస్తామా? ప్రేమించాం. ఎందుకని? మనుషుల ప్రేమ అందరికీ, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనం చెడిపోయి, పడిపోయి, చచ్చిపోయిన వారేమై ఉండగా పాపం చేత, అపరాధం చేత ఆయన మనల్ని పట్టుకున్నాడు, ప్రేమించాడు, మరలా సరిచేసుకొని ఆయన సన్నిధి తెచ్చుకున్నాడు. సో ఇటువంటి ప్రేమ మన అందరిలో ఉండాలి. ఈ పాఠం ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విషయంలో మనందరం మన సంఘం పట్ల, మన బంధుమిత్రుల పట్ల, స్నేహితుల పట్ల అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలని, మరి చివరి వరకు ఏ టైం మనకి ఇచ్చాడో తెలియదు దేవుడు. మనం బ్రతికున్నంత వరకు కూడా ప్రేమ కలిగి ఆయన్ని ప్రకటిస్తూ ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపాలన్నది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకో. పరిశుద్ధ ప్రేమ గల మా కనతండ్రి, మీ యొక్క గొప్ప మాటను మీ పరిశుద్ధ కుమారుడు ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ క్రైస్తవులు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఎలా ఆదరించుకోవాలి, ఏ విధంగా క్షమించుకోవాలి అనే మా అద్భుతమైన మాటలతో మమ్మల్ని అందరి జీవితాలను సరిచేసుకున్నకు మంచి మాటలు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ క్రీస్తు దాకా ఆలస్యమైతే మేమందరం కూడా తండ్రి మాతో పాటు మా సహోదరులు అందరినీ కలుపుకొని మీ అంతకు వచ్చేలాగా చూపించండి.
ఇంత మంచి వాక్యమును నేర్పిస్తున్న మా దైవజనులు, వారి పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి. ప్రతిదినము ఆయన వాక్యంతో మమ్మల్ని ఆదరిస్తూ, నేర్పిస్తూ, మా జీవితాన్ని సరిచేస్తూ, తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకే మీరు మంచి కాపాడి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంత మంచి మహాజ్ఞానమును జయశాలి గారి ద్వారా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఒకరినొకరు ప్రేమించుకొని, నేను ఒకరి ఏడలో ఒకరు సహనంతో భరించుకుంటూ ఆయన మీ కొరకు ఉన్నతంగా బతికే పిల్లలుగా మేము అందరం ఉండాలని కొరకు చూపించుకొని, ఆయన సిబిటి కళాశాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు నేను ఎంతో గొప్ప సంగతులను చెప్తూ ఉన్నారు. నాయన పిల్లలందరినీ దీవించి ఆశ్రయించండి. కోఆర్డినేటర్స్ కడుతున్న సంఘాలని జ్ఞాపకం చేసుకుంటారు. లెక్చరర్స్ చేస్తున్న పరిచయంలో చూపించండి. ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశ్రయించండి. వృద్ధులకు మంచి ఆరోగ్యము, ఆయుష్ను అనుగ్రహించండి. ఆయన చిన్నపిల్లలకు మంచి జ్ఞానము అనుగ్రహించండి. చదువులో తోడుగా ఉండి మీ యొక్క మహాజ్ఞానం నేర్చుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యం వారికి దయచేయమని యవనస్తులు తండ్రి పాపంలో పడిపోక అపవాది నుంచి వారిని రక్షించండి. ఆయన బలమైన బాణంలో వారిని వాడుకోవడానికి కృప చూపించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే వారికి సహాయం అనుగ్రహించడం వేడుకుంటూ, మరలా మీ చిత్తమైతే తండ్రి మేమందరం కలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేమందరం కూడుకున్నామని కృప చూపించమని వేడుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం.